ఉపయోగిస్తాడు మనం చూస్తాం. గుణాతిశయములు. ఎప్పుడైనా మనము మానవుల విషయం అయితే మనుషుల యొక్క గుణ లక్షణాలు అనేటువంటి పదాన్ని ఉపయోగించవచ్చు. అయితే దేవుని గురించి ఆయన సకల సద్గుణ సంపన్నుడు ఆయన. ఆ విషయాన్ని గురించి చెప్పేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి దైవత్వము యొక్క మహత్వానికి కొంత కూడా తగ్గిపోకుండా ఉన్నటువంటి పదాలు భాషలో బైబిల్లో వ్రాయబడింది. అక్కడక్కడ మనం ఆ పదాలనే మనం ఉపయోగిస్తూ ఉండాలి. ఆ పదాలను మనము అర్థం చేసుకోవాలి. ఇంగ్లీష్లో అట్రిబ్యూట్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అంటాము. తెలుగు భాషలో పేతురంటూ గుణాతిశయములు, అతిశయమైనటువంటి గుణాలు, వాటిని మనం ప్రచురము చేసేటువంటి ఒక యాజకత్వం. రోమీయులకు రాసిన పత్రిక 12:1 మనల్ని మనం సజీవ యజ్ఞముగా సమర్పించుకునే యాజకత్వం. మరి రోమీయులకు రాసిన పత్రిక 15 చూసినట్టయితే అనేజనులకు సువార్తను చాటి ఆ యొక్క సువార్త విషయంలో మరి ఇతరులను మనం అగ్నిలో నుంచి బయటికి లాగినట్లుగా లాగి ఒక అర్పణగా తీసుకురావాలన్న విషయము. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:17 విశ్వాసము కలిగిన యాగము, విశ్వాస యాగమని ఫిలిప్పి 2:17 చూసుకున్నాం. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:17-18 ద్రవ్య యాగము, దేవుని కార్యముల నిమిత్తం, దేవుని పని నిమిత్తం ఇవ్వాల్సినటువంటి ఆ యాజకత్వం, ఆ యాగమని అక్కడ చూసినాము. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16 ఉపకార ధర్మం, మనం ఎలాగూ ఉపకార ధర్మము, పరోపకారము చేయాలనేటువంటి యాజకత్వము అన్నాడు. మరి 7వదిగా చూస్తే 2 తిమోతి 4:6 మన జీవితాలే పానార్పణముగా, అది చాలా అత్యంత మహత్తరమైన యాగము. ఆ మెట్టు పౌలుకు సాధ్యమైంది. కొంతమంది అనేకులు పాత నిబంధనలోను మరి కొత్త నిబంధనలో ఉన్న భక్తులు హతసాక్షులయ్యారు, పానార్పణముగా పోయబడ్డారు. అలాంటి యాజకత్వం విశ్వాసులు కూడా ఈ కాలంలో కూడా ఎంతోమంది సువార్త నిమిత్తం బలి అవుతున్నారు, చంపబడుతున్నారు. నార్త్ ఇండియాకు వెళ్ళినట్టయితే చాలా మందిని ఇరుకుల్లో పెట్టారు. మరి కొంతమంది జైల్లో ఉన్నారు, వాళ్ళే తప్పు చేయకపోయినా. ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దెమ్ మెనీ ఆర్ ఇంప్రిజన్డ్. ఇవన్నీ కూడా విశ్వాసులుగా మనకు దేవుడు అప్పగించినటువంటి యాజకత్వం. దాని గురించి మనము 2 వారాల క్రితం ధ్యానిస్తూ వచ్చాం. మన ఉద్దేశం ఏంటంటే, మనం ఒకసారి ప్రకటన గ్రంథాన్ని చదివిన తర్వాత ఆ ఒక్క వచనంలో ఉన్న దాని అర్థం గ్రహించుకొని అది మనకు గ్రాహ్యం కావాలి. ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, డిస్క్రిప్టివ్ ఎలిమెంట్ అండ్ డైడాక్టిక్ ఎలిమెంట్. డిస్క్రిప్టివ్ ఎలిమెంట్ అంటే ఒక సంగతిని, ఒక వచనాన్ని దాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో వివరించబడినటువంటి మాటలు ఏమిటి, అక్కడ ఉన్నటువంటి వ్యాకరణం ఏమిటి, ఆ భాషలో ఉన్నటువంటి లోతైన అర్థం ఏమిటనేది వివరణ చేస్తూ పోతుంటారు. ఆ వివరణ తెలుసుకోనాలా, అది ఒక సంగతి, అది ఒక మెట్టు. మరి 2వదిగా ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, బైబిల్ స్టడీలో వచనం వెంబడి వచనము, ఆ వచనం చదువుతున్నప్పుడు అందులో ఇంకొక స్టెప్ ఉంటుంది, ఇంకొక మెట్టు ఉంటుంది. దాన్ని డైడాక్టిక్ ఎలిమెంట్ అంటారు. అంటే అందులో ఉన్నటువంటి బోధనా అంశమేమి, మనకు బోధపడవలసిన సంగతి ఏమి. ఈ 2 దృష్టికోణాల్లో, ఈ 2 అంచుల ఖడ్గము అనగా ఈ 2 దృష్టికోణాలతో మనం వాక్యాన్ని ధ్యానిస్తూ అందులో ఉన్నటువంటి సంగతులు మనం గ్రహించుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ఒక రీక్యాప్ కోసమే ఆ విషయాలు చెప్పాను. రెఫరెన్సెస్ అవి మళ్ళీ కావాలంటే మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. తర్వాత ఎవరికైనా అవసరం ఉంటే అడిగితే. అయితే మనం ముందుకు వెళ్ళాలి కదా, ఎందుకంటే ఉన్న చోటే ఉండకూడదు. ఎక్కడ వేసిన గొంగళి అంటే అక్కడే ఉన్నట్టు ఉండకూడదు. వాక్యం కూడా మనం ముందుకు వెళ్ళాలి. బాగా అర్థపూర్ణంగా నిదానించి చదివి గ్రహించుకొని మనము ధ్యానిస్తూ ముందుకెళ్ళాలి. ప్రియులారా, మనం ఎంత ధన్యులం,
ప్రభు మన కొరకు రాబోతున్నాడంట. ఇప్పుడు మనం ఆ మాట ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనము. ఆ మాట నేను చదువుతాను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూరాజులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. అబ్బా, ఒక షేకింగ్. అంతవరకు కూల్గా చెప్పుకొస్తున్న యోహాను 7వ వచనానికి వచ్చేసరికి దేర్ వాజ్ ఏ వైబ్రేషన్ ఇన్ హిమ్. బహుశా నేను అనుకుంటాను దిగ్గున లేచి నిలబడి ఉంటాడు ఈ వచనం చెప్పే టైంలో యోహాను. పత్మోసు ద్వీపంలో ఆయన ఖైదీగా ఉన్నాడు, బందీగా ఉన్నాడు, క్రీస్తు నిమిత్తం సాక్ష్యంగా ఉన్నందుకు. డొమిషియన్ చక్రవర్తి కాలంలో ఆ రోమా చక్రవర్తి చాలా క్రూరుడు. ఆయన భయంకరమైన విగ్రహారాధికుడు. తన ప్రతిమనే పెట్టి ఈ విగ్రహానికి మొక్కని వాళ్లను ఆయన రకరకాలుగా హింసించేవాళ్ళు. ఆ కాలంలో ఆ హింస చాలా ప్రబలి ఉండేది. వాళ్ళను ప్రత్యేకపరిచేటువంటి వాళ్ళు రోమా సర్కారు, రోమా ప్రభుత్వం, డొమిషియన్ క్రైస్తవులను, వారికి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ లేవు, సోషల్గా వాళ్ళు ఒక రకంగా వాళ్ళను అవుట్కాస్ట్గా, బహిష్కరించిన వాళ్ళుగా, తిరస్కరించిన వాళ్ళుగా చూసేవారు. మరి తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రివిలేజెస్ లేవు. అలాగున్నటువంటి వారి మధ్యలో ఆ ప్రతిమకు నమస్కరించని, విగ్రహారాధన చేయని కొంతమంది ఆ ఆదిమ సంఘ క్రైస్తవులు బలంగా నిలబడి సువార్త చాటారు. కాబట్టి ఈరోజు మన చేతుల్లోకి ఈ సత్యవాక్యం వచ్చింది, ఈ వేద గ్రంథం వచ్చింది, ఈ పరిశుద్ధ గ్రంథం వచ్చింది. వాళ్ళు సాక్షులుగా నిలబడగలిగారు. అప్పుడు యోహానును బలపరచడానికి పత్మోసు ద్వీపంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు సంధించారు యోహానుని. ప్రియులారా, గమనించండి, ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి ప్రతి ఒక్కొక్క మాట, ప్రతి ఒక్కొక్క పదము, ప్రతి ఒక్కొక్క ఆ చిహ్న అంతా కూడా, ఆ సంకేతాలు ఇవన్నీ కూడా చాలా అర్థగర్భితంగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు రచించి మన చేతిలో పెట్టాడు. నా తపన ఏంటంటే ఏ వాక్యాన్ని కూడా, ఏ పదాన్ని కూడా మనము గ్రహించుకోవాల్సిన రీతిలోనే గ్రహించుకొని అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకుంటే ఎంతో ఎంతో ధన్యతగా ఉంటుంది. కాబట్టి అలాంటి ధన్యత మనకు రావాలి. చూడండి, అక్కడ ఒక మాట చెప్పబడింది, ఇదిగో. ఇంగ్లీష్ భాషలో బిహోల్డ్ అంటారు. అంటే అంతవరకు అన్ని చెప్తూ వచ్చాడు. భూపతులకు అధిపతి, మరి రాజ్యముగాను ఆయన, మరి తర్వాత మనం యాజకులుగా గాను అని చెప్తూ వచ్చినప్పుడు ఈ పదాలను మనం వేరే పదాలు వీటికి చేర్చడం కంటే, వేరే పదాలు అంటే బైబిల్ గ్రంథంలో ఆ పదాలకు సంబంధించిన రెఫరెన్సెస్ ఎక్కడున్నాయో వాటి యొక్క బ్యాక్గ్రౌండ్తోనే మనం అర్థం చేసుకోనాలి. అందుకనే మనం దానియేలు గ్రంథంకి వెళ్తాం, జకర్యా గ్రంథానికి వెళ్తాం, మరి బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవక్తల గ్రంథాలకు వెళ్తాం. అనేక రెఫరెన్స్లు మనం తీసుకుంటూ ఈ వాక్యాలు మనం అర్థం చేసుకోనాలి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో, బిహోల్డ్, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. అక్కడకు సెమికోలన్. మరి తర్వాత 2వ భాగం ఇప్పుడే నేను చదివాను. ఇక్కడ మనం చూసినట్టయితే అర్థం చేసుకోవాల్సింది, దేర్ ఆర్ 2 స్టెప్స్, 2 మెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకరింటికి వెళ్తాం అనుకోండి, అక్కడ కొన్ని చోట్ల స్ట్రైట్గా ఉంటుంది, ఇట్లా 2 మెట్లు ఉంటాయి. మనం గంగాధర్ అనే ఇంటికి వెళ్ళాం, అక్కడ 2 మెట్లు ఉన్నాయి, తర్వాత పక్కన స్లోప్ ఉంది, అది వేరే ప్రశ్న. ఇక 2 మెట్లు దాటితే మనం లోపలికి వెళ్తాం. అట్లా ప్రభు రాకడ, సెకండ్ కమింగ్ రాకడలో 2 మెట్లు ఉన్నాయి. ఈ 2 మెట్లు మనం విడమర్చుకొని చదువుకోనాల.
ఒకవేళ మనము రంగనాథ్ అన్నింటికి వెళ్ళేది, అక్కడే దేవుని చిత్తమైతే ముందుకు వెళ్తాం, అక్కడ ఎన్ని మెట్లు ఉన్నాయో మనం చూసుకుందాం ముందుకు. గమనించినట్లయితే ఇక్కడ వాక్యానికి మనం వస్తాము. ఇక్కడ ఉన్న 2 మెట్లలో మొదటిది చాలా చక్కగా చెప్పాడు భక్తుడైన యోహాను. ఇదిగో బిహోల్డ్, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక రెఫరెన్స్గా మనము 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదవాలని నేను మన సహోదరులు, ఎవరైనా సహోదరులు చదవాలని కోరుకుంటున్నాను. 4:17 ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా. అది కాదు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండుము. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. గమనించండి, నేను 2 స్టెప్స్ అని చెప్పి ఒక స్టెప్ ఇప్పుడు చెప్పాను. దీన్ని తర్వాత మనం ధ్యానం చేసుకుందాం ఈ వాక్యాన్ని. మరి 2వ స్టెప్ ఏంటి? ఆ 2వ స్టెప్ ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనంలో ఉన్నటువంటి ఆ యొక్క 2వ మెట్టు ఏంటంటే, ఆయన వచ్చే రాకడ, అది బహిరంగ రాకడ, ఇది రహస్య రాకడ. మొదటి మెట్టు సంఘము కొరకు ఆయన వస్తాడు. సంఘము అనే పదాన్ని మనము ధ్యానం చేసుకుందాం తర్వాత. ఈ 2 మెట్లు ఏంటంటే, అప్పుడు భూజనులందరూ ఆయన చూస్తారు, యూదులు రక్షింపబడతారు. అది 2వ మెట్టు. ఈ 2 కూడా ఈ ఒకే వచనంలో ఉన్నాయి కాబట్టి అర్థం చేసుకునేటప్పుడు మనం విడమరిచి అర్థం చేసుకోనాల, విడదీయాల, వాక్యాన్ని సరిగా విభజించి తర్వాత అర్థం చేసుకునాల. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు మంచిగా ఒక సెమికోలన్ పెట్టాడు. మీ బైబిల్లో ఆ మాట ఉంటుంది చూడండి, గమనించి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. సెమికోలన్ ఉందా? సెమికోలన్ అంటే పైన ఒక చుక్క, తర్వాత కామ. అక్కడికి ఒక సత్యం, అక్కడ ఒక ఫ్యాక్ట్ మనకు తెలియపరుస్తూ ఉంది. ఏమంటే, ఆయన మేఘారూఢుడై వస్తాడు, ఆకాశ మండలంలో వస్తాడు. ఆయన ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఆయన వస్తాడు. ఆయన వచ్చే సందర్భంలో ఆ 3 సంగతులు మనం చూసాము. ఆర్భాటం ఉంది, ప్రధాన దూత శబ్దం ఉంది, దేవుని బూర, ఈ 3 మనము అక్కడ గమనిస్తాం. ఇందుకు ఎందుకు వస్తున్నాడు? అప్పుడు ఎందుకు వస్తాడు? మధ్యాకాశంలో వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? ఏ వెహికల్లో వస్తాడు? లేక ఏ రీతిగా వస్తాడు? ఏ రకంగా వస్తాడు? ఎవరి కోసం వస్తాడు? కనుక మనం ఇప్పుడు ఆలోచన చేసినట్టయితే ప్రియులారా, గమనించండి, సంఘాలు 2 రకాలు. 2 రకాలంటే స్థూలంగా విభజన చేసినట్టయితే స్థానిక సంఘం. ఇప్పుడు మన యలహంకలో ఒక సంఘం ఉంది, యలహంక సంఘం. ఒకవేళ మరి ఆర్టీ నగర్లో ఒక సంఘం ఉంటే ఆర్టీ నగర్ సంఘం. ఒకవేళ చంద్రా లేఅవుట్లో ఒక సంఘం, చంద్రా లేఅవుట్ సంఘం. ఆయా సంఘాలకు పేర్లు ఉన్నాయి. కొరింథీలో ఉన్న సంఘము కొరింథీ సంఘము, గలాతీలో ఉన్న సంఘము గలాతీ సంఘము, ఎఫెసులో ఉన్న సంఘము ఎఫెసు సంఘము. వ్యక్తుల పేర్లలో సంఘాలు లేవండి. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయా ప్రాంతాల బట్టి ఆ సంఘాలకు పేర్లు ఉన్నాయి. ఎఫెసులో కూడి వచ్చిన జనం ఎఫెసు సంఘం, లవోదికలో ఉన్నటువంటి లవోదిక సంఘం. మనకు ముందు 7 సంఘాలకు దేవుడిచ్చే సందేశాలు మనం ధ్యానం చేస్తూ పోతున్నాం. ఇది స్థానిక సంఘం అయితే, 2వది సార్వత్రిక సంఘం, యూనివర్సల్ చర్చ్. అంటే నిజంగా ప్రభువైన యేసుక్రీస్తుని తమ రక్షకునిగా అంగీకరించి ఆయన ఆజ్ఞను అనుసరించి బాప్తిసం పొంది మరి ఆయన సహవాసము కలిగి ఆయన రక్షణలో ఎదుగుతూ ఆ రక్షణానందాన్ని అనుభవిస్తూ ఈ భూలోక యాత్రలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా సంఘ సహవాసము కలిగి
వాక్య ధ్యానము కలిగి, ప్రార్థనా జీవితము కలిగి, విశ్వాస జీవితము కలిగి, నమ్మకత్వము కలిగినటువంటి వారుగా ఉండి, ఆయన యొక్క కాడిమోయేటువంటి వారుగా ఉండి, పిలిచిన పిలుపుకు తగినట్టుగా లోబడి ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రోజు దేవుడు మరి తాను వారి కొరకు వస్తాడు. అదే తాను స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. చూడండి, అపొస్తల కార్యములు 20:28 మాట ఉంది. అపొస్తల కార్యములు 20:28. దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును చాలు అంతే చాలు. యేసు పాపుల కొరకు మాత్రమే కాదు, యేసు ప్రభు రక్తాన్ని చిందించింది, తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని. తాను సంపాదించుకున్నాడు కాబట్టి ఆ సంఘం కొరకు ఆయన మేఘవాహనుడై, మేఘారూఢుడై ఆయన రాబోతున్నాడు. తెలుగులో చాలా చక్కటి పాట ఉంది, సత్యమైన పాడితే అది చాలా బాగుంటుంది. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును, మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. కంటిన్యూ చేయండి. ఉరుములు మెరుపులు, ఉరుములు మెరుపులు మెండుగా చూను, అపజయమే అపవాదికి యెహోవా. చాలనా? థ్యాంక్ యూ. ఆయన మేఘారోహుడై ఎందుకు వస్తున్నాడు అంటే, పైనుంచి అలాగూ మేఘవాహనుడై వచ్చినప్పుడే ఆయన తన వారిని అందరినీ మరి అలాగూ ఆయన ఆ వచనము ఆ తమ్ముడు ఇంతకుముందు చదివాడు కదా, అందులో కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి ఆ మాట. ఆ ఈవెంట్ ఆఫ్ ర్యాప్చర్ అది ఎలా ఉంటుందంటే, మనకు కన్నడ భాషలోను తెలుగు భాషలోను ఎదుర్కొందుమనే మాటే ఉంది. చదువు తమ్ముడు ఆ మాట. మధ్యాకాశంలో ఆయన వస్తాడని నేను ఇంతకుముందు మీరు చదవమని చెప్పానే. మొదటి తెస్సలోనిక ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఆ మాట గుర్తించండి. ప్రభు దిగివచ్చును. తర్వాత చదువు తమ్ముడు, నిదానంగా. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. చాలు బ్రదర్. ఆకాశం కొనిపోబడదము ఎదుర్కొనుటకని తెలుగు భాషలో ఉంది. ಕನ್ನಡ ಭಾಷೆలో ಆತನನ್ನು ಎದುರುಗೊಳ್ಳುವುದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ క్రిస్తుನಲ್ಲಿ మృతురాగిరోరు ధన్యరు అని చెప్తూ, మరి తర్వాత మనం చూసినట్టయితే ఆ ప్రభుతో మనము సజీవులవరంత ನಾವು ఆతనొందిಗೆ ನಾವು ఎబ్సల్పడి ఆయనతో పాటు మనం పైకి వెళ్తామనేటువంటి మాట ఉంది. కానీ గ్రీకు భాషలో ఒక పదం ఉపయోగించబడింది. నా ఆలోచన ఏంటంటే, ప్రియులు, సంఘంలోని విశ్వాసులు నాకంటే చాలా చక్కగా అనేక సంగతులు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ఎటిమలాజికల్ సిగ్నిఫికెన్స్, దీన్ని మనము ఎటిమలాజికల్ ఇంటర్ప్రిటేషన్, ఆ మూల గ్రంథములో గ్రీకు భాష అప్పట్లో ప్రాబల్యం పొందినప్పుడు ఆ గ్రీకు భాషలోనికి నుంచి మళ్ళీ ఇంగ్లీష్ తర్జుమా చేయబడ్డానికి, ఆ బైబిల్ గ్రంథం రాయబడ్డానికి ఎంతగానో శ్రమించారా ఆ మాట వేరు. ఇప్పుడు మనము ఈ సంగతికి వచ్చినట్టయితే, అక్కడ ఆయన దిగి వచ్చును అంటే కన్నడ భాష, గ్రీకు భాషలో కటబస్టాయ్ అనే పదం ఉపయోగించింది. కటబస్టాయ్ అంటే ఇట్లా మామూలుగా మెల్లగ దిగి వస్తున్నాడని కాదు. ఆయన అంత ఆర్భాటముతో, ఆయన ప్రధాన దూత శబ్దముతో, దేవుని యొక్క బూరతో. ఎలాగంటే ఆ బూర శబ్దం ఎలాంటిదంటే, లాజరు బయటికి రా, దేవుడు పిలిచాడు.
ఆ శబ్దానికి ఆ రాయి వెళ్ళిపోయింది. అలాగే ఆ శబ్దానికి మృతులైనటువంటి వారి సమాధులు తెరవబడతాయి. క్రీస్తునందుండి మృతులైన సమాధి రాళ్ళు అవి అవి ఓపెన్ అవుతాయి. ఆ క్రీస్తునందుండి మృతులెవరు లేపబడాలి. ఆ డిస్క్రిప్షన్ మనకు తెలవాలి. ఈ మొదటి భాగంలో ఆ వచనములో ఆ దేవుని యొక్క ఆర్భాటము, ఆ బూర అంత అవసరం. ఎందుకంటే తన ప్రియుల్ని ఎంతో ప్రేమించాడండి. పౌలు రాస్తాడు, తెస్సలోనిక వాళ్ళు చనిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తుంటే యూదులతో ఆచారం ఉండేది, ప్రలాపించే వాళ్ళను గుంపు గుంపు డబ్బులు ఇచ్చి ఏడిపించేవాళ్ళు. వాళ్ళంతా ఏడ్చాలంట. బాగా ఏడ్చితేనే ఆ కుటుంబంలో వాళ్ళకు దుఃఖము ఉపశమనం, అట్లా అందరినీ ఏడిపించేటువంటి వాళ్ళు, ఏడ్చేవాళ్ళు. అట్లా దుఃఖించుట దేవుని చిత్తం కాదయ్యా. ఎందుకు మీరు దుఃఖిస్తారు? ఆ కాంటెక్స్ట్ అది ఉంది. మనం ఒక వాక్యాన్ని ధ్యానిస్తప్పుడు ఆ వాక్యంతో పాటు అక్కడ ఉన్న కాంటెక్స్ట్, ఆ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినట్టయితే వారిని ఓదార్చడానికి, వారిని ఆదరించడానికి పౌలు ఈ మాట చెప్తున్నాడు. మనం ఎందుకు అక్కడ లింక్ చేసుకొని ధ్యానం చేయాలంటే ఇందులో ఉన్నటువంటి డెప్త్, ఈ రియాలిటీ, ఇది సత్యవేదం, ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ లేఖన భాగాలు ఒక మనిషి ఊహలో నుంచి పుట్టినవి కావు. పరిశుద్ధాత్మ దేవుడు మానవుల యొక్క ఆత్మీక అభివృద్ధి కొరకు రాయించి ఇచ్చిన పవిత్ర పదాలు ఇవి. శ్రేష్టమైన మాటలు, జీవము కలిగించే మాటలు, ఉజ్జీవము కలిగించే మాటలు. కాబట్టి అక్కడ కటబస్థాయని అంటే ఆయన అలాగూ దిగి వచ్చి మరి తన వాళ్లను తీసుకుంటా అంట. అక్కడ ఒక మాట ఉంది ఇంగ్లీష్ బైక్, మనము ఎదుర్కొందము లేపబడదుము అని మనం ఆయన మీట్ చేస్తామన్నట్లా, హలో గ్లాడ్ టు మీట్ యు బ్రదర్ అన్నట్టు కాదు. దేవుడే హీ విల్ స్నాచ్ అవుట్. ఇంగ్లీష్లో ఈ మాట ఉంటే ఎవరైనా చదవండి. దీనికి గ్రీకులో ఒక పదం ఉపయోగించబడింది, హర్పమెస్టా. హర్పమెస్టా అంటే మనకేది ఇష్టమైందో దాన్ని ఇట్లా ఇట్లా టకటక లాగేసుకోవడం, తీసేసుకోవడం, స్నాచ్ చేసుకోవడం. అది ఇంగ్లీష్ బైబిల్లో నా దగ్గర ఉంది, కానీ ఈ స్టడీ టేబుల్లో లేదు. హాల్లో ఉండే స్టడీ టేబుల్ ఉంది. ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఆ మాట చదవగలుగుతారా? ఫస్ట్ థెస్సలోనియన్ చదువు బ్రదర్. 16-17 చదవాలి అంకుల్. ఫస్ట్ థెస్సలోనియన్లో ఉన్నాము. నిదానంగా చదువుదాం, మనం వాక్యం అర్థం చేసుకుందాం. చదువుమా. For the Lord himself will descend from heaven with a cry of command, with the voice of an archangel, and with the sound of the trumpet of God, and the dead in Christ will rise first. Then we who are alive, who are left, will be caught up together with them in the clouds to meet the Lord in the air. చాలు బ్రదర్, చాలు. కాట్ అప్ టుగెదర్ అని ఉంది, కానీ గ్రీకు భాషలో స్నాచ్ అవే ఇంచుమించు ఇంగ్లీష్లో కొంచెం దగ్గర వచ్చింది. కాట్ అప్, ఎదుర్కొంటామని. మంచిదే. అక్కడ ఉన్నటువంటి సాందర్భిక అర్థాన్ని ఆ కాలపు పండితులు ట్రాన్స్లేషన్లో చెప్పారు. మంచిదే. అయితే మనం అర్థం చేసుకున్నదంటే దేవుడు ఎంత ప్రేమించాడండి. ఆ యేసు ప్రభు మహానుభావుడు, గొప్ప దేవుడు. మనము ఈ లోకములో శ్రమలు అనుభవిస్తున్నామని తెలుసు ఆయనకు. సృష్టి అంతా కూడా మూలుగుతా ఉంది. ఇలాంటి మనకు విడుదల కలిగి చేయడానికి ఆయన దృష్టిలో మనం నిలబడాలి. ఆయన సన్నిధిలోకి మనం రావాలి. ఆయన అందుకే ఆ క్రమంలో మనం ఎరగాలి. మత్తయి సువార్తలో అంటాడు కదా ప్రభువు, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి అంటాడు. కానీ వాళ్ళు అంటారంట, అయ్యా మేము వాక్యం చెప్పాము, అయ్యా మేము నీ పేరిట అద్భుతాలు చేశాము, అయ్యా నీ పేరిట ఆశ్చర్యకారం చేశాము. నో, మీ గుర్తు నాకు తెలియదు అంటాడు. అయితే మధ్యాకాశం ఇచ్చినప్పుడు నిజంగా ఎవరైతే ఆయన యొక్క నిజమైన ఆ బాంధవ్యముతో ఉన్నటువంటి వారు, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్. ఎవరైనా ఈ మాటలు వింటుంటే దయచేసి నేను మరొకసారి వారికి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. దయచేసి ఇది ఒక మతం కాదు,
ఇది ఒక ధర్మం కాదు. యేసు ప్రభు మతాన్ని, ధర్మాన్ని, కులాన్ని ఆయన స్థాపించలేదు ప్రియులారా. దయతో గమనించండి. ఇక్కడ ఆయన మనం క్రిస్టియానిటీ అనగా ఇట్ ఈస్ అ రిలేటివిటీ విత్ గాడ్. ఆ రోజు ఆ రక్షణ పొందుతాం, ఆ విడుదల అంతే. రక్షణ అంటే మనం రక్షణ పడతాం. అయితే ఆ రోజు మనము ఎత్తబడతాం. ఎలాగ ఎత్తబడతాం? బైబిల్ గ్రంథంలో ఆ మాట కూడా రాయబడి ఉంది. కాబట్టి దాన్ని కూడా మనము చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాక్యాలు సరిగా విభజించాలి. మరి విభజింపబడిన తర్వాత ఆ వాక్యానికి సరైన వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మనం ధ్యానించినప్పుడు, మన మనసులో ఇచ్చినప్పుడు దాన్ని కలపాలి. మరి ఎలాగూ మార్చబడతాము? ఇలాంటి దేహం ఇట్లనే వెళ్తుందా, లేక ఏది చేంజ్ ఏమైతుంది? ఎట్లా ఎత్తబడతాం? ఈ రహస్య రాకడ మరుసటి రోజు అందరూ అనుకుంటారు, అయ్యో ఈ బ్రదర్స్ లేరే, అయ్యో ఈ సిస్టర్స్ లేరే, అయ్యో యలంక సంఘంలో ఇక్కడే శబ్దం లేదే, ఏమైంది ఏమైంది? ప్రభు తీసుకెళ్ళాడు. మరి ఎలాంటి శరీరంతో? చూడన్న దయచేసి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 50-54 వచ్చిన 50 నుంచి 54 వరకు చదువునన్న. 1 Corinthians chapter 50 verse 50 to 54. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. ఫస్ట్ పాయింట్. వెరీ గుడ్. వెయిట్ తమ్ముడు, కొంచెం ఆగు. రక్త మాంసములు స్వతంత్రించుకోలేవు. ఇది అక్కడ స్పష్టంగా ఉన్నటువంటి ఒక మాట. మరి అయితే ఎలాగో ఇప్పుడు చదువునా. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడుబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని రాయబడిన చాలు, ఇక్కడి వరకు చాలు. క్షయమైనది అక్షయముగా అవుతుంది, మర్త్యమైనది అమర్త్యతను ధరించుకుంటుంది. వీఆర్ ఆల్ కాల్డ్ మార్టల్స్. ఇంగ్లీష్లో ఈ మాట ఉంది. మార్టల్స్ మీన్స్ హూ ఆర్ సబ్జెక్టెడ్ టు డై. ఎంతటి గొప్పవారైనా ఒక దినం మరణించాలి. ఆ మరణము అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అంటుంటారు కొంతమంది. నాట్ జస్ట్ అన్ ఎక్స్పైరీ డేట్. వాటికి దేవుడు వాళ్ళ యొక్క దినాలు లెక్కించి ముగించాడు. ఇంకా కొంతమంది అంటారు వాళ్ళకి రేషన్ ముగిసిపోయింది, ఇక్కడ బత్యం చల్లిపోయింది, అంటే ఇక్కడ అయిపోయింది, ఆయనకి ఇంకా అన్నం తినడానికి ఆయన పేరు దానిపైన లేదు. ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఏమేమి తినాలో దేవుడు రాసినాడు అని కొంతమంది ఆ బిలీఫ్. మనము ఎక్కడైనా బిస్కెట్ తినాలన్నా, టీ తాగాలన్నా మనం వేరే ఎక్కడో పోయి ఉంటే కాదు, అక్కడికే పోయి బిస్కెట్ టీ తాగాల. ఎక్కడైనా మనం అన్నది కాదు, అక్కడే పోయి అన్నము ఇది తినాలా. ఇది ఎట్లా దేవుని యొక్క ఇది ఒక ఇచ్చేసాడంట దేవుడు. ఎవరో ఒక భక్తుడు చెప్తాడు, మనం తినిండే ఆహారాన్ని లెక్క దేవుడు ఆ రోజు అడిగితే, మనం తిని ఇచ్చినటువంటి ఆహారం ఒక కొండ మాత్రం ఉంటుందంట. అంత తినింటామంట మనం పుట్టినప్పటి నుంచి మనం వెళ్ళేంత వరకు. ఎంతగా ఆహారం ఇచ్చి, ఇంతగా మనకు ఆరోగ్యం ఇచ్చి, ఇంతగా మనల్ని ఆదరించి, ఇంతగా మనకు రక్షణనిచ్చి, ఇంతగా లోకాశల నుంచి మనల్ని దూరపరిచి, ఇంతగా మనకు ఆత్మీయత ఇచ్చి, ఆ రోజున దేవుడు మన శరీరాన్ని కూడా అక్షయతగా మార్చి, మర్త్యమైనది అమర్త్యంగా చేసి స్నాచ్ అవే తీసుకుంటాడు, లాక్కుంటాడు. తనకిష్టమైన పువ్వులు లాల్బాగ్లో అక్కడికి వెళ్ళాళ్ళు ఏవి ముట్టుకోకూడదని రాసింటారు. యూ కెనాట్ టచ్ ఇట్. కానీ ఇక్కడ దేవుడు తనకిష్టమైన వాళ్ళు అలాగూ ఎవరైతే ఆయన ఏర్పాట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. నేను ఇంకా సెమీకోలన్ యువతలే ఉన్నాను.
నా సమయం అప్పుడే అయిపోతూ వస్తూ ఉంది. ఇక రెండో మెట్టు వివరించడానికి ఇంచుమించు ఇంకొక 15 నిమిషాలు కాబడుతుంది, అవసరమవుతుంది. పెద్దలు మరి అనుమతిస్తే నేను ఆ మెట్టు కూడా 7వ వచనానికి సంబంధించి వివరించాలని మనసు చేస్తున్నాను. పెద్దలు చిత్తగించినట్టయితే అది కొనసాగిస్తాను. సెకండ్ స్టెప్ అన్నా, 5 నిమిషాలు తీసుకొని కంటిన్యూ చేయండి అన్న. సరే అన్న, థ్యాంక్ యూ అన్న. మరి తర్వాత మనం చూసినట్టయితే ప్రభు రాకడలో ఉన్నటువంటి రెండవ మెట్టును భక్తుడైన యోహాను, అపోస్తలుడైన యోహాను మనకు చెప్తూ వచ్చాడు. ఆ మాటలు మనం చూస్తాము. చదివినట్టయితే అది భూజనులందరూ చూచుండగా ఆయన దిగి వస్తాడు. కనుక మనం ఆయన రెండవ రాకడలో ఉన్న రెండవ మెట్టు ప్రభువైన యేసుక్రీస్తు సెకండ్ కమింగ్లో సెకండ్ స్టెప్ అంటే ఆ యొక్క సందర్భము ఎలాగుంటుంది అని కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. ముందుగా కొంత ధ్యానం చేసుకొని ముగించుకోనికి ప్రయత్నం చేస్తాం. దయచేసి తొందరగా వాక్యాలు తీసి చదివితే అందులో ఉన్న సంగతులు ధ్యానం చేసుకుందాం. ఇక్కడికి మొదటి మెట్టు విశ్వాసులము, క్రీస్తునందున్న వారము ఎత్తబడతాం, ఆకాశ మార్గానికి వెళ్తాం, ఆకాశ మండలానికి వెళ్తాం. ఆయన ప్రభు అక్కడికి వస్తాడు. ఇది విశ్వాసుల కొరకు, సంఘం ఎత్తబట్టు కొరకు, సార్వత్రిక సంఘం ఎత్తబట్టు కొరకు రహస్యంగా దేవుడు వచ్చేటువంటి ఒక మెట్టు, ఒక సంఘటన, ఒక విషయం అయితే. రెండవదిగా మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 24 నుంచి 31 వచనం వరకు బాగా చదవండి. అది మనం గతంలో ఒకసారి ధ్యానించినామని కూడా నాకు అనిపిస్తుంది దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు. చదవన్నా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24 నుంచి 31. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనపడునో అలాగే మనిషి కుమారుని రాకడయు ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందు శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదను మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు సంగతులన్నీ జరుగుతూ చూచుచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమి చదువు బ్రదర్. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రం గతింపు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుడు రాకడయు అలాగే ఉండును. జలప్రలయమునకు మొదటి దినముల్లో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొంచు, పెళ్లికి ఇచ్చుచు ఉండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుపో వరకు ఎరగకపోయింది. అలాగే చాలనా, అక్కడ ఒక మాట మీరందరూ గుర్తించాలనే నేను అంటున్నాను. అన్న బాగా చదువుతూ వచ్చారు. 30వ వచనంలో ఒక మాట, ఒక పదం రాయబడి ఉంది. భూమి మీదనున్న సకల గోత్రముల వారు ఏం కొట్టుకుంటారు? రొమ్ము కొట్టుకుందరు. ఆ మాట నోట్ చేసుకోండి. సంఘము కొరకు వచ్చినప్పుడు విశ్వాసులు ఎవరు రొమ్ము కొట్టుకోరు. మొదటి మెట్టు రాకడలో
రొమ్ము కొట్టుకొనుట అనే పదం ఉపయోగించబడలేదు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో సంభాషిస్తూ శిష్యులు అడుగుతారు, అయ్యా నువ్వు వచ్చే సమయం ఎప్పుడు? ఆ రోజులో సంగతులు ఏమంటే ప్రభు ఇవన్నీ చెప్తున్నాడు. పీనుగు ఎక్కడుంటుందో గద్దెలు ఎక్కడుంటాయనే సంగతి కూడా మనం ధ్యానించినట్టయితే అది ఒక యుద్ధానికి సంబంధించి అర్మగెద్దోను యుద్ధ సందర్భంకు ముందుగా ఆయన 4 రకాలైన రాజ్యాలను చేర్చి ఆ యుద్ధము జరిగిపోయే సందర్భంలో ఆ రక్త క్రాంతి, ఆ రక్తధార, ఆ మాంసము అవి తీసుకోవడానికి పక్షులకు ఆయన ఆజ్ఞయిస్తాడంటే అది హెజ్కేల్ గ్రంథంలో రాయబడింది. ఇప్పుడు మన ధ్యానానికి అది ఉండాల్సిన మాట కాదు. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే రెండవ రాకడ యొక్క రెండవ మెట్టులో ప్రజల ప్రతిక్రియ ఎలా ఉంటుంది? నువ్వు విడవబడినట్లయితే, నీవు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మకపోతే, నీవు విడవబడినట్లయితే ఆ శ్రమల కాలంలో, కన్నడ భాషలో సంకట కాలం అంటారు, ఆ శ్రమల కాలంలో, ఆ కష్ట పరిస్థితుల్లో మరి ఎలాగుంటుంది? యూదులు నమ్మలేదు ప్రభువైన యేసుక్రీస్తుని, అయితే ఆ రోజుకు నమ్ముతారు. రెవల్యూషన్ ఈజ్ ఎ రెవల్యూషన్ అంటాడు ఒక భక్తుడు. అంటే ప్రకటన గ్రంథమే ఒక క్రాంతి అంట. అంటే ఎట్లాంటిదంటే ఏ యూదులైతే ఆయన పొడిచారో ఆ పొడిచిన వారికి అప్పుడు దేవుడు జ్ఞానోదయం కలిగిస్తాడు. మనలో కూడా కొంతమంది కరడు కట్టిన స్వభావం ఉన్నవాళ్ళు, రాతి హృదయం ఉన్నవాళ్ళు, దేవుని అనుసరించడానికి వెనుకంజ వేసేటువంటి వాళ్ళు ఉంటారు. అది వేరే ప్రశ్న. అయితే ఇక్కడ డిస్క్రిప్టివ్గా యూదుల గురించి దేవుని ప్రణాళిక మరి ఎలాంటిది అనేటువంటిది మనం ఆలోచన చేస్తూ ఆ శిష్యులు అడిగినందుకు యేసు ప్రభు ఈ మాట ఏదైతే చెప్పాడో లోకమంతా అట్లా చూసి ఆయన ఆ ఒలీవల కొండపైకి అట్లా వచ్చేది చూసినప్పుడు, మరి ఇక్కడ అంత మార్పులు ఇట్లా జరుగుతున్నప్పుడు వాళ్ళప్పుడు ఆ యొక్క రొమ్ము కొట్టుకుంటారంట. ఈ మాట పాత నిబంధనలోనే రాయబడింది. ప్రవక్త జకర్యా ఈ మాట అంటాడు. చూడండి, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము, నేను అనుకుంటాను 12వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు దయచేసి చదవండి బ్రదర్. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఎక్కడు తన ఏక కుమారుని. బ్రదర్ దినేష్, థ్యాంక్ యూ బ్రదర్. ఒక్క మాట నా మీద అనుంది కదా, అక్కడ ఒకటి అని సింబల్ ఇచ్చి కింద ఫుట్ నోట్ లో రాసినారు తెలుగులో, చదువు అదొక్క మాట కూడా. అవును అంకుల్, వాణి మీద వాణి ప్రభువైన యేసుక్రీస్తు వాణి మీద. మనము కొన్నిసార్లు ప్రభువైన యేసుక్రీస్తు అని సింగులర్ అనేటువంటిది అనకుండా జనులకు సింగులర్ అయితే అది ఏకవచనం ప్రయోగించినట్లు, అయితే ఇక్కడ సింగులర్ అంటే దేవుడు ఒక్కడే, ఆయనే దైవత్వము, ఆయనకే మహిమ అనేటువంటి రీతిలో ఆ పదం అక్కడ ఉపయోగించబడింది. ఆ వాణి పైన ఆయన పొడిచిన చదువు అన్నమాట. ఇప్పుడు చదువు తమ్ముడు, చదువు. వారు తాము పొడిచిన వాని మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. మెగిద్దోని లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము వల్లనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపం జరుగును. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక సంగతి ఏంటంటే, చాలా చక్కగా మనకు రాస్తూ జకర్యా ప్రలాపం ఆ రోజు ఎలా ఉంటుందంటే,
వాళ్ళు ఒక జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకున్న వాళ్ళలాగా విలపిస్తారంట. అక్కడ కాంటెక్స్ట్ అక్కడ బాగా చక్కగా రాబడింది చూడండి. ఆ మాట గమనించి చూస్తాం. ఎట్లంటే, తాము పొడిచిన వాని మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లు. ఎందుకయ్యా ఏక కుమారుని విషయం మీరు దుఃఖించినట్లు దుఃఖిస్తారంటే, ఏక కుమారుడైన యేసు ప్రభును మీరు తిరస్కరించారు కదా. ఏకైక కుమారుడైన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మీరు శూలాలతో ఈటితో పొడిచారు కదా. చూడండి అన్నమాట. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం ధ్యానించినప్పుడు దేవుడు ఎంత కరుణామయుడో అంత న్యాయవంతుడు. వీళ్ళ యొక్క రియాక్షన్, వీళ్ళు ఆ దినమున అంటే మరి ఆ మాటలో ఒక జ్యేష్ఠపుత్రుడి విషయమై పుత్రశోకం మహాశోకం అని అంటారు. ఆ జ్యేష్ఠపుత్రుని పోగొట్టుకున్న వారింట్లో ఆ దుఃఖం ఎట్లుంటుంది? దుఃఖం పొంగి పొంగి వస్తుంది. ఆ వాడు ఉపయోగించే బ్రష్ చూస్తే దుఃఖము, వాడు ఉపయోగించే బట్టలు చూస్తే దుఃఖము. ఈ లోకము విషయంలోనే అంత దుఃఖం ఎట్లుంటుందనే దాన్ని ప్రవక్త జకర్యా ఈజ్ ఎ పోస్ట్ ఎక్సలిక్ ప్రాఫిట్. జకర్యా గురించి కొంత చెప్పాలంటే లేఖనాల్లో మనం పరిశుద్ధ గ్రంథాల్లో ఈయన ఒక పోస్ట్ ఎక్సలిక్ ప్రాఫిట్. చెర నుంచి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలను ప్రోగు చేస్తూ వారిని ధైర్యపరుచు ఉండేటువంటి సందర్భంలో రాయబడినటువంటి మాటలు. కనుక మనకు సమయం లేదు కాబట్టి ఈ విషయంలో మనము ముందుకు ఇంకా కొంత అర్థం చేసుకోవడానికి 3 వచనాలు మనం ధ్యానం చేసుకునేలా దయచేసి చూడండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9-10 వచనాలు. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 9-10 వచనాలు. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయన్ను కొనిపోయాను. ఆయన వెలుచుండగా చదవనా? వారు ఆకాశం వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. అయితే ఇక్కడ మనం విభజించుకోవాల్సింది సెమికోలన్ దగ్గర. రహస్యంగా వచ్చేది సంఘ ప్రత్యక్షతకు, సంఘం ఎత్తబట్టు కొరకు ఆకాశ మండలంలో ప్రభు వస్తాడు. దాని ప్రత్యక్షత అని అంటాము. క్రీస్తు ప్రత్యక్షత ఆకాశ మండలం అని మనం ఇట్లా అర్థం చేసుకుందాం. దిగి వచ్చే ఆ ప్రత్యక్షత. మరి రెండవదిగా యేసు ప్రభు యొక్క ఆగమనం. ఇక్కడ ఆ మాటలే చాలా చక్కగా చదివాడు తమ్ముడు. చదువు నన్న ఇంకొక అంటే ఏ మాట నువ్వు చదవాలనేది నేనే చదువుతానులే. ఆకాశం ఇదిగో తెరించి మనుషులు యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. హీ కమ్స్ అగైన్. యూదులకు సంబంధించినటువంటి రాకడ, ఈ రాకడ గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనకు తెలుపుతూ వచ్చారు. 24-31 వచనాల వరకు. అక్కడ కూడా పొడిచిన వారు రొమ్ము కొట్టుకొనుట, ఆ మాటలే జకర్యా గ్రంథంలో ఉన్న మాటలే మారుమ్రోగినా ఎక్కడ. అందుకే ఇంగ్లీష్లో ఒక మాట అంటారు, The New Testament is concealed in the Old Testament and the Old Testament is revealed in the New Testament. ఇదిని మనం ప్రత్యేకించ ఇదిగా చూడకూడదు. ఇది సంపూర్ణమైనది. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యం మనకు సంపూర్ణంగా దొరుకుతుందో దాన్ని మనము ఒకదానికొకటి కలిపి తీసుకున్నప్పుడు ఒక సర్వసత్యం మనకు గోచరమవుతుంది. ఆ సత్యముతో మనము ఈ వాక్యాలని అర్థం చేసుకుంటే అప్పుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒక గ్రహింపిస్తాడు. మనలో మారు మనసు, మనలో ఉద్యమము, మనలో ఆత్మీయత, మనలో సంఘక్రమము, వీటి గురించి మనకు చాలా గోచరమవుతుంది. ఇంకో మాట కూడా మనం చూస్తాము.
మార్కు సువార్త 13వ అధ్యాయము 26-27 వచనాలు. మార్కు సువార్త 13వ అధ్యాయం 26-27 వచనాలు. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతం మొదలుకొని ఆకాశమంతం వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. తాను ఏర్పరచుకున్న వారిని అంటే అప్పుడు వచ్చే ఆ యూదులను చెప్పండి అన్న, చదవండి. అంజూరపు చెట్టు చూసి ఒక ఉపమానం నేర్చుకొనుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించుచున్నప్పుడు వసంతకాలం సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుతూ చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవు. ఆ దినము గూర్చి ఆ గడియను గూర్చి చాలు మనము చదువుకుంటే అక్కడ మనకు కొన్ని మాటలు కనబడతాయి. ఏమంటే ప్రభు ఆ రకడ సందర్భానికి మరి ఎలాగూ సంసిద్ధం చేస్తున్నాడని. చివరిగా జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 3-6 వచనాల్లో ఒక సత్యం ఉన్నది. దాన్ని మనం ధ్యానం చేసుకొని ముగించుకుందాం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 3-6 వచనాలు. ఎవడైనను ఒక ప్రవచనము బూనుకొన్న ఎడల వాణ్ణి కన్న తల్లిదండ్రులు నీవు యెహోవా నామమున అబద్ధం పలుకుచున్నావే, నీవికను బ్రతకదగదని. జకర్యా 13వ అధ్యాయమా? నేను ఒక మాట చూస్తాను, అదేనా? జకర్యా 13. ఒక్క నిమిషం అన్నా. 14:3-4 చదవనా? 14వ అధ్యాయం 3-4 వచనాలు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధం కాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకును సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చేదరు. చాలన్నా, చాలు. ఇక్కడ మరొక మాట గమనించాల్సింది, ఎలాగైతే ఒలీవల కొండల మీద అట్ట ప్రభు మనల్ని ఆశీర్వదిస్తూ ఆయన ఆరోహణుడయ్యాడో తిరిగి అలాగే వస్తాడన్నాడో ఆ మాట భక్తుడైన జకర్యా, ప్రవక్త అయిన జకర్యా ప్రభు అదే స్థలానికి రాబోచున్నాడని చెప్పాడు. ఇది 2వ మెట్టు. ఈ 2 మెట్లు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. నేను మీకంటే శ్రేష్ఠుని కాదు, వాస్తవంగా చెప్పాలంటే నేను మీకంటే చిన్నవాడిని. నాకు సండే స్కూల్ తెలియదు. అయితే దేవుడు నాకు ఇచ్చిన కొన్ని తలంపులు మీతో పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రభు నామాన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి సంఘస్థులకు చేరువచ్చిన ప్రతి ఒక్క సహోదరుడు సహోదరులకు ప్రభు నామాన వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, వందనాలు.